కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి బియ్యపిండి ఫ్రెండ్స్. అలాగే హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే మీ ఇష్టానికి తగ్గట్టు కారం. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు అలాగే నచ్చితే మైదా పిండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం లేదు. నా దగ్గర బియ్యపిండి, కార్న్‌ఫ్లోరు, శనగపిండి మాత్రమే ఉండే ఈ 3 వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మీకు నచ్చితే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. నేనేం వేయడం లేదు. నేను సింపుల్గా చేస్తాను. ముందుగా గోబీ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ చిన్నవి కాదు ఫ్రెండ్స్, ఇంత మాత్రం సైజు కట్ చేసుకొని ముక్కలు వేడి నీళ్ళు చేసుకొని అందులోకి పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదంతా నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో గోబీ ముక్కలు వేసుకుంటున్నాను. గోబీ ముక్కలన్నీ వేసుకునిద్దాం. గోబీ చిన్న సైజు 2 పూలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంతా దీనికి పట్టిద్దాం. ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇది చికెన్ కబాబ్ పొడి ఫ్రెండ్స్. నచ్చితే ఇదైనా వేసుకోవచ్చు, లేదంటే గోబీ కబాబ్ పొడి బయట రెడీమేడ్ దొరుకుతాయి, అవైనా తెచ్చేసుకోవచ్చు. కలర్ వేసుకునే దానికన్నా ఇట్లా రెడీమేడ్ తెచ్చేసుకోండి. లేదంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా. ఫుడ్ కలర్స్ కన్నా రెడ్ చిల్లీ కారం వస్తుంది కదా ఫ్రెండ్స్, కారం లేని రెడ్ చిల్లీ పౌడర్ అది తెచ్చుకొని వేసుకోండి. దాని పేరు ఏదో నాకు తెలియదు, కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా అన్నీ ఒక్కొక్కటి తీసి వేసుకునే బదులు మిరప్పొడి, గోధుమ పిండి ఇవన్నీ వేసి కలుపుకునే బదులు రెడీమేడ్ పౌడరే దొరుకుతుంది ఫ్రెండ్స్, తెచ్చుకొని కలిపేసుకోవచ్చు. అంత టైం లేదనుకునే వాళ్ళు. లేదు మేము ఓపికగా చేసుకోగలుగుతాం అనుకుంటే అన్నీ ఒక్కొక్క పొడి వేసి కలుపుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్. మళ్ళీ 60 గోబీ 65 ఫ్రెండ్స్. నేను చేసేటప్పుడు చూపిస్తా.